తట్టి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. ఇంకా మీరు పాడతాం. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. సమాధిని మూసిన రాయి దొరలింపబడెను. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను. అందు వేసిన ముద్ర కావలి నిల్చెన దైవసుతుని ముందు. అందు వేసిన ముద్ర కావలి నిల్చెన దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. రెండు చిన్న పాడదాం. లేఖనం ప్రకారంగా ఆయన ఎట్లా చేశాడు? చనిపోయి చేశాడు. క్రీస్తు ప్రథమఫలముగా మృతుల నుండి ఫస్ట్ టైం ఆయన లేపబడినాడు. ఎవరి ఒకటిలో మనం చూసినట్లయితే మనుషుని ద్వారా మరణము వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగినట్లు మనం చూస్తాం. మనుషుల ద్వారా మరణం వచ్చింది. ఎవరు మనిషి? మనందరికీ తెలిసిన మనిషి ఎవరు? భూమి మీద మొట్టమొదటి మనిషి పేరు ఏమో చెప్పాలి? ఆదాము. ఆదాము ద్వారా ఏమొచ్చింది? మానవానికి మరణం వచ్చింది. యేసయ్య ఆదాముని చేసినప్పుడు మరణం లేకుండానే చేశాడు. ఆదాము నిరంతరము దేవుని వలె జీవించేటట్లే చేశాడు. ఇప్పుడు యేసయ్య ఏ విధంగా సజీవంగా ఉన్నాడో మానవుడు కూడా అసలు మరణమే లేదు. కాకపోతే మరణం అనేది ఎందుకు సంప్రాప్తమైందంటే దేవుడు ఏదైనా మానవులో ఆయన ఫలాన్ని నాటి అది మీరు దేనైనా తినగా కానీ ఈ ఫలవృక్షం తిన్న దినం నిత్యముగా మీరు కష్టాలని ఆజ్ఞాపించాడు. అయితే
ఈరోజు మనము ఏం ధ్యానం చేసుకోబోతున్నాం అంటే మనిషిని ద్వారా మరణం వచ్చింది. అదే మనిషి మరణిస్తే అదే మనిషిగా ఇంకొకతడు జన్మించాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ఈ మనిషిని కలిగిన ఈ మరణాన్ని తీసివేయడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. హల్లెలూయా. ఈ ఫలము తినదిన నిత్యముగా నీవు చచ్చదవనేసి దేవుడు ఆజ్ఞాపించాడు. కానీ ఆవాను ఏం చేశాడు? సాతాను చేత శోధించబడి తినేశాడు. మరణం అనేది వచ్చింది. అయితే ఇప్పుడు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే. ఎంతలాగు ఎంత బిలియనరైనా, ఎంతలాగు హీనుడైనా, దీనుడైనా చనిపోవాల్సిందే. పుట్టినవాడు సావుగా తప్పదు. అయితే ఈ దేహానికి సాగు ఉంది, కానీ ఈ యొక్క మన ఆత్మకు మరణం అనేది లేదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు వారు యొక్క సమాధిని మనం చూసినట్లయితే, మీరు యెరూషలేము వెళితే ఆయన సమాధి తెరబడి ఉంటుంది. ఈ లోకంలో గొప్ప గొప్ప నాయకుడు పుట్టాడు. గాంధీజీ పుట్టాడు, స్వతంత్రాన్ని తెచ్చాడు, కానీ సమాధానాన్ని తెచ్చాడా? పునరుద్ధానం అయ్యాడా? లేదు. భారతదేశంలో అనేకులు గొప్ప గొప్ప వీరులు జన్మించారు. వాళ్ళ పేర్లు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారే కానీ చనిపోయిన వాళ్ళు చనిపోయినట్టే ఉన్నారు, కానీ ఎవరూ తిరిగి లేవలేదు. ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి సమాధి తెరవబడి ఉంటుంది. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ఆయన ప్రకటన గ్రంథంలో ఈ విధంగా అంటున్నాడు. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే తీయండి బైబిల్. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మనం 18వ వచనాన్ని చూసినట్లయితే, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడు రైతుని కానీ ఇదిగో యుగములు సజీవుడనై ఉన్నాను నేను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మృతి పొందాడు. ఎందుకని? ఈ ఆదాము కంటిన ఈ పాపాన్ని తీసివేయడానికి, మానవానికి అంటిన ఈ పాపాన్ని తీసివేయడానికి ఈ లోకానికి వచ్చినట్లు మనం చూస్తాం. ఇదిగో నేను మృతుడినైతిని కానీ యుగములకు సజీవుడనై ఉన్నానని నేను అంటున్నాడు. ఈ లోకంలో సుమారు 430 కోట్ల మంది దేవుడు అవతారం ఎత్తారు. నాకు ఆ మంత్రాలు ఉన్నాయి, ఈ మంత్రాలు ఉన్నాయి, ఆ బాబా ఈ బాబా అనేసి చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళందరూ చచ్చిపోయితే ఉన్నారు. వాళ్ళ సమాధికి వెళ్ళి మనం తొలితే ఏమొస్తాయి? బయటికి ఎమకలే వస్తాయి. బతుకున్నప్పుడు ఎంత గొప్పవాడైనా సరే అతన్ని మనిషి అంటారు. చనిపోతే ఏమంటారు? శవం అంటారు, లేదా మృతదేహం అనేసి అంటారు. ది అలెగ్జాండర్ ప్రపంచం అంతా జయించాడు కత్తితో, కానీ ఆఖరికి అతను చనిపోయాడు, కానీ తిరిగి లేవలేదు. యేసుక్రీస్తు చనిపోయి మరలా సజీవుడిగా నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మృతి పొందిన తర్వాత జరిగిన అద్భుతాలు ఏమిటి మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఆయన చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? మృతుల లోకానికి వెళ్ళాడు, అంటే పాతాళ లోకానికి వెళ్ళాడు. నోవహు గారి యొక్క కాలంలో చనిపోయిన వారికి ఆయన ఏం చేసేవాడు? సువార్తను ప్రకటించి ఆయన చరణం చెరగా ఎత్తపోయినట్టు. ఒకసారి 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదవండి. 1 పేతురు 3:20. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను.
ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా ఆ. 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఆ. దాని సాదృశ్యమైన బాప్తిస్మము ఉమ్. ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. ఉమ్. అదేదనగా ఉమ్. శరీర మాలిన్యము తీసివేట కాదు గాని ఉమ్. యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా యేసుక్రీస్తు పునరుద్ధానం మూలముగా దేవుని విషయము ఆ. నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. చాలు. హల్లెలూయా. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే నోవాహు దినాలలో చనిపోయిన వారిని కూడా ఆయన ఏం చేసి చెరలోనికి వెళ్ళి రక్షించినట్టు మనం చూస్తాం. హల్లెలూయా. ఇందాక కీర్తనలో మనం 24లో మనం చూసినట్లయితే అక్కడ ఏమో దేవుడి గురించి గుమ్మలారా ఈ తలలు పైకెత్తుడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతన తలుపులారా ఈ తలలు దేవనెత్తుడు అనేసి ఉన్నది. ఎక్కడ ఒక అద్భుతమైన నిశ్చయదాయి ఉన్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు పాతాళానికి వెళ్ళాడు. ఎట్లా? ఆత్మరూపిగా ఆయన వెళ్ళి అక్కడ ఈ ఆదాము మొదలుకొని యేసు ప్రభు కాలం వరకు చనిపోయిన మృతులు అందరూ ఎక్కడున్నారు? సాతాను బంధకాలలో ఉన్నారు. సాతాను బంధకాలలో ఉండి సాతానుడు ఏం చేసిండు? వారిని బంధించి ఉన్నాడు. వారిని బంధించున్నారు. ఆదాము మొదలుకొని యేసు ప్రభు కాలం చనిపోయిన భక్తులు అందరినీ వాడు ఏం చేశాడు? ఒక చీకటి గదికి ఆ బొమ్మలకు వాడు ఏం చేశాడు? బొమ్మలేసి బంధించాడు. యేసుక్రీస్తు ఎప్పుడైతే మహిమతో మహామహిమతో నిండుకొని ఆ పురాతన బొమ్మలకి వెళ్ళాడో వెంటనే ఆ తలుపులు ఊడిపోయాయంట. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు ఆ భయంకరమైన చీకటి ప్రదేశం కూడా ఏమైపోయింది? మహా వెలుగుతో మారిపోయినట్లు మనం చూస్తాం. ఒకసారి చదవండి. అది 24వ కీర్తన 7 నుంచి. గుమ్మములారా గుమ్మములారా మీ తలను పైకెత్తుకొనుడి. మీ తలను పైకెత్తుకొనుడి. మహిమగల రాజు ప్రవేశించినట్లు మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మిమ్మల్ని మీరు లేవనెత్తుకొనుడి. చూడండి, మహిమగల రాజు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ఆయన మొట్టమొదటికి వెళ్ళి ఆదాము దగ్గరికి వెళ్ళి ఆదాము నుంచి ఆ పాత నిబంధన యేసు ప్రభు వారి వరకు చనిపోయిన వారి యొక్క అందరి ఆత్మలను పట్టుకొని వెళ్ళి, ఇదిగో మీకోసం నేను నా ప్రాణాన్ని సమర్పించాను, ఇంకా మీరు ఇక్కడ ఉండే అవసరం లేదు, మీకోసం నేను ఒక విశ్రాంతి స్థలాన్ని ఏర్పాటు చేశాను, దాన్నే పరదేశు అన్నాడు యేసయ్య. హల్లెలూయా. సెలవులో దొంగతో కూడా ఆయన మాట్లాడతారు. యేసుక్రీస్తు సెలవులో పలికిన రెండో మాట ఏంది? నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఈ పరదేశంకి ఈ చెరలో ఉన్న అందరినీ ఆయన ఏం చేశాడు? తీసుకొని వెళ్ళినట్టు మనం చూస్తాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు పునరుద్ధానం అయినట్లు మనం కూడా పునరుద్ధానం అవుతాం. తెలుసా? యేసుక్రీస్తు వారు ఆ పునరుద్ధానం చెందినట్లు మనం కూడా పునరుద్ధానము ఉన్నది. ఎవరికి పునరుద్ధానం ఉంటుందంటే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును నమ్ముకొని ఆయన యొక్క బలాలను చేసిన ప్రతి ఒక్కరికి పునరుద్ధానం ఉంటుంది. అందుకే ఆయన ఏం చెప్పాడంటే, పునరుద్ధానమును జీవమును నేనే అనేసి చెప్పాడు. సరే, యోహాను రాసిన పత్రిక 11:25 మనం చూసినట్లయితే చదవండి. యోహాను రాసిన పత్రిక 11:25. అందుకే పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా. చూడండి, మనం చనిపోయిన తర్వాత మనకి ఇంకో జీవితం అనేది ఉన్నది, మనకి పునరుద్ధానం అనేది ఉన్నది. ఏమని చెప్పాడు యేసయ్య? పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి మనిషి ద్వారా భూమి మీద ఏమొచ్చింది? పాపం అనేది వచ్చింది. ఈ పాపాన్ని తీసివేయడానికి మరి
మనుషుల్లోనే ఆ పాపం పరిహరించవచ్చు కదా. ఎందుకంటే మా మనిషి పుట్టిన తర్వాత ఫస్ట్ ఆదాము పరిశుద్ధంగానే చేయబడ్డాడు. కానీ ఎప్పుడైతే పాపం చేయడం ప్రారంభించారో లోపలికి ఏం ప్రవేశించింది? పాపము అనేది ప్రవేశించింది. ఈ పాపం ద్వారా పుట్టిన ప్రతి ఒక్క మనిషిలో ఏముంటుంది? పాపం అనేది ఉంటుంది. జంతువుల యొక్క బలి ద్వారా ఆ ప్రాయశ్చిత్తం అనేది జరగదు. పాపం అనేది కప్పబడుతుంది కానీ పాపాన్ని మాత్రం తీసివేయలేదు. ధర్మశాస్త్రము ఏం చేస్తుంది? పాపాన్ని కప్పెట్టది కానీ పాపాన్ని తీసివేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాపము కూడా ఈ ధర్మశాస్త్రం కిందనే వస్తుంది. ఒకసారి మనగా చూసినట్లయితే దేవుని బిడ్డలారా, మొదటి రాసిన పత్రిక 15 మనము చూసినట్లయితే 55లో, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రానికి ఏమున్నదంట? వీరు ధర్మశాస్త్రం సంబంధులుగా జీవించి అదే పాపంలో అదే జీవితంలో వాళ్ళు చేస్తున్నారు. పాపం చేయటం, బలు అర్పించడం, ధర్మశాస్త్రాన్ని ఆచరించటం. పాపం చేయటము, బలు అర్పించటం, మళ్ళా యథారాజా అదా ప్రజ. పాపం అనేది ఎలాంటిదంటే విడదల కానీ వ్యసనంలాగా అది ఉంటుంది. నేను ఆ తాసంగా మీ అందరూ తెలుసు. ఆయన దేవుడు నమ్ముకో తాత అంటే, దేవుడు నమ్ముకుంటే మరి సిగరెట్లు ఇవ్వడం మానేయాలి, సారా ఇవ్వడం మానేయాలి, సొట్టుకోవడం మానేయాలి. రోజు లేచినాక పడుకున్నాక ప్రార్థన చేసుకుంటాను అంటున్నాడు. ప్రార్థన చేసుకున్నంత మాత్రాన ఇవన్నీ తాగితే దేవుడికి అవసరం. ఆధ్యాత్మికమే పాపం, పాపం వచ్చే చేతితో మరణం. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఇలాంటి విడదలు కానీ వ్యసనాలతో మానవులు ఉంటారు. మరి మనిషి చనిపోయిన ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఈ పాతాళానికి, యేసు ప్రభు వరకు వెళ్తున్నారు. అయితే ఆయన ఎప్పుడైతే చెరగా తీసుకుని వెళ్ళాడో మరణించిన ప్రతి ఒక్కరి యొక్క ఆత్మ ఎవరి ఆధీనంలో ఉంటుంది? దేవుని యొక్క ఆధీనంలో ఉంటుంది. హల్లెలూయా. మరి దేవుణ్ణి నమ్ముకొని చనిపోయిన వారికే అది ఉంటుంది కానీ అందరికీ ఉండదు. ఎందుకని బైబిల్లో ఒక మాట ఉన్నది, మందైనది వెనకటి వలె మందైపోవును, దాన్ని దయచేసిన ఆత్మ దేవుని యొక్కకు వెళ్ళునని ఉంటుంది. మరి భూలోపల సత్యనంలో మరి దయ్యాలు తిరుగుతుంది కదా, మరి అది ఆరోపణలో ఉన్నది. ఎందుకో వాడు ఆడ కూర్చున్నాడు, ఈ దయ్యం వస్తున్నది, ఆ దయ్యం వస్తున్నది, మన అందరికీ భ్రమపరుస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, దురాత్మలు అనేది ఎక్కడ పడ్డాయి? భూమి మీద పడ్డాయి. ఈ వీధిలో ఒకటి చచ్చిపోయానుకో, వాడు అవతార రూపంలో ఆ దయ్యం తిరుగుతా ఉంటారు, కానుతా ఉంటాం. ఇదిగో రమణ చచ్చిపోయింది, అదిగో అక్కడ కూర్చున్నది తెలిసి అంటాం. పుట్టిదే అది ఉండేది ఆమెగాడు. ఆమె రూపంలో ఆ దయ్యం ఆడ పనిచేస్తుంది. యేసు రక్తమే జయం. పలానా వ్యక్తి కనిపించారనుకో, ఆ వ్యక్తి రూపంలో వాళ్ళకి ఆడ దయ్యంగా వస్తుంది. కానీ ఆ వ్యక్తి యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుంది? దేవుని దగ్గర మాత్రమే ఉంటుంది కానీ ఈ లోకంలో ఉండదు. ఈ లోకంలో సంచారం చేసేది ఎవరు? యోబు గ్రంథము 1వ అధ్యాయం ప్రకారము సాతాను నువ్వు ఎక్కడికి వచ్చావు? భూమి మీద అటు ఇటు తిరుగుతున్నా అనేసి అంటది. ఈరోజు అటు ఇటు తిరిగే బ్యాచ్ మొత్తం ఏ బ్యాచ్? సాతాను బ్యాచ్. యేసు రక్తమే జయం. స్థిరమైన వాడు ఒకే ఒక్కడు, ఆయనే యేసు క్రీస్తు ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఈ ధర్మశాస్త్రంకున్న పాపం ఏంటంటే మరణం. ధర్మశాస్త్రంలో ఎలా ఉంటుందంటే, వీరు ధర్మంగా బతకపోతే పాపం చేసిన, వ్యభిచారం చేసిన ఏముంటుంది? అందులో రాళ్ళతో కొట్టి చంపేయటమే, అగ్నితో తగలబెట్టి చంపేయటమే. పాపం చేసిన వారు అప్పుడు ఉన్నారు, బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఆకాను ఏం చేశాడు? దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. అతను ఏం చేశారు? రాళ్ళతో కొట్టి చంపారు.
కొట్టి చంపినాక కూడా ఇతను చంపారు కదా, ఈ హత్య నేరం అనేది ఈ చెరువు మీద కోసమే. అర్థమవుతుందా? అయితే దేవుని బిడ్డలారా, ఈ పాపం అంతా ధర్మశాస్త్రం కింద ఉన్నది. ఈ ధర్మశాస్త్రాన్ని తీసివేయడానికి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దిగి వచ్చినాడు. హల్లెలూయా. కన్యమరియ గర్భాన ఆయన పరిశుద్ధుడిగా జన్మించి లోకంలో మనకు వచ్చే శోధనలన్నీ ఆయన భరించున్నాడు. మనకు పాపం వచ్చినట్టు ఆయన కూడా పాపం వచ్చింది. మనకి ఆకలి అయినట్లు కూడా ఆయనకి ఆకలి అయింది. యేసయ్య 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. 2 రోజులు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు సాతానుడు వచ్చింది. సాతానుడు వచ్చి యేసు నీకు ఆకలి అవుతుంది కదా, ఈ రాళ్ళని రొట్టెగా చేసుకుని తినరాదు అన్నాడు. యేసయ్య ఏమన్నాడు? తిన్నాడా? సాతానా, మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడనేసి చెప్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత సాతానుడు ఏం చేస్తాడు? ఒక ఎత్తైన శిఖరానికి తీసుకుని వెళ్ళి, ఇదిగో ఈ రాజ్యాలంతా నాయే, నువ్వు నాకు మొక్కమంటది, మొక్కితే ఏమి నీకు ఇస్తాను. సామాన్యంగా చూసినట్లయితే మనకు అర్థమైతే ఏమని అర్థమైందంటే, ఈ ప్రపంచంలో ఉన్న అందాలు భోగభోగ్యాలు అనేసి మనం అనుకుంటాం. కాదు. సాతానుడు ఎప్పుడైతే కింద పడ్డాడో వాడు ఏం స్థాపించుకున్నాడు? వాడు రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. వాడు కోటలని వాడు స్థాపించుకున్నాడు. ఈ ఉదాహరణకి ఒక దేశానికి ప్రధాని ఉంటాడు. ఈ ప్రధాని కింద ఎవరు ఉంటారు? రాష్ట్రపతులు ఉంటారు. రాష్ట్రపతుల కింద ఎవరు ఉంటారు? ముఖ్యమంత్రులు ఉంటారు. ముఖ్యమంత్రుల కింద ఎవరు ఉంటారు? డిప్యూటీ సీఎంలు ఉంటారు. వాళ్ళ కింద ఎమ్మెల్యేలు, వాళ్ళ కింద వార్డు మెంబర్లు, వాళ్ళ కింద అభిమానులు. అట్లనే దేశానికి ఒక దురాత్మ ఉంటుంది. ఆ దేశం దురాత్మ కింద ప్రతి రాష్ట్రంలో ఒక అట్ట వరుస పెట్టి ప్రతి చోట దెయ్యాలు ఉంటాయి. వీటిని అంధకార దురాత్మ అంటారు. అంధకారం అంటే ఏంది? కనబడకుండా క్రియ చేసేది. ఇప్పుడు మంచిగా చర్చికి వచ్చా వాక్యం అనడానికి, కానీ వాక్యం అనే టైంకి నీకు ఏదో ఒక పని ఇంట్లో గుర్తవుతుంది. ఈ సమయం టైంలో ఈ టైం కరెక్ట్గా పోవాలనుకుంటావు, కానీ ఆ టైంకి నువ్వు రాకుండా చేస్తావు. చేసి రాస్తానే జయం. నీ టార్గెట్ని అవి ఏం చేస్తాయి? మిస్ చేస్తాయి. వాటిని ఏమంటారు? దురాత్మ క్రియలు. అయితే అవి కూడా ఏం స్థాపించింది? దురాత్మ ఒక రాజ్యాలను స్థాపించేసు. నువ్వు నాకు మొక్కితే, కాలు మొక్కితే ఈ రాజ్యాలన్నీ నీకు ఇస్తానంది. అసలు భూలోకం సృష్టి యావత్తండి యేసు ప్రభుదే. యేసు ప్రభు సొమ్ము యేసు ప్రభుకి అది ఎత్తానంటుంది. ఎందుకంటుంది? దేవుడే యెహోవా ఆదాముని చేశాడు. ఈ భూలోకనంతము పరిపాలన చేసుకుని నీకు ఇస్తానన్నాడు. అర్థమవుతుందా? కానీ అసలు సాతానుకి ఎప్పుడు ఇవ్వలేదు కదా. మరి సాతాను చేతులకి ఎట్లా పోయింది లోకం? ఎప్పుడైతే ఆదాముని వాడు ట్రాప్ చేశాడో ఆదాముని వశం చేసుకున్నాడు. ఆదాముతో పాటు ఈ రాజ్యాలను వాడు తీసుకున్నాడు. ఇప్పుడు ఈ లోకంలో ఉంటున్న దుష్ట శక్తులను, దురాత్మ శక్తులను లయపరచడానికే యేసుక్రీస్తు లోపల ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. అపవాది క్రియలను లయపరచబెట్టే దేవుని కుమారుడు ప్రత్యక్షమైనది లేఖనము సెలవిస్తుంది. అయితే ఈ యొక్క లేఖనం నెరవేరాలంటే యేసయ్యలో ఏం చేయాలి? కల్వరి శిలువలో ఆయన బలవ్వాలి. కానీ సాతానుడికి యేసుక్రీస్తు చనిపోతాడని తెలుసు, కానీ ఆయన తిరిగి లేసిన సంగతి దానికి తెలియదు. హల్లెలూయా. సాతానుడికి శిల వేసేంత ఓడుకు డ్యాన్స్ వేసాడు, సింధు వేశాడు. ఏ దైవకుమారుని కూడా నేను లేచేస్తున్నాను, చూసావా నాకు ఎంత పౌరందని వాడు ఆనందానికి హద్దులు లేకుండా పోయాడు. యేసుక్రీస్తు వారికి ఎప్పుడైతే శిలువలో చనిపోయాడో వెంటనే వాడు తలకాయి చితకొక్కబడింది. హల్లెలూయా. దురాత్మలన్నిటినీ ఆయన ఏం చేశాడు?
వాటికి చేతులు కాళ్ళు పనిచేయకుండా నిర్వీర్యులై ఉన్నప్పుడు ఆయన కలవరి శిలువలో యాగమైపోయాడు. యాగమైన దేవుడు పాతాళానికి వెళ్ళి ఏం చేశాడు? ఆయన దేహం అక్కడే ఉన్నది. ఆయన ఆత్మ ఈ పాతాళలోకానికి వెళ్ళి మోసే దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పింది. హల్లెలూయా. నోవహు దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాడు. మెతుషెల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాడు. కయ్యోను, హేబెలు అన్న దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేశాడు? సువార్త చెప్పాడు. ఆదాము, హవ్వ కూడా ఆయన సువార్తను చెప్పి ఆ దినాలలో వారికి ఆ పాపాన్ని ఆయన కడిగేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళందరినీ చెరగా ఎత్తకెళ్ళాడు. యేసు ప్రభువు వారు ఈ పాతాళానికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని చీకటి దురాత్మ శక్తులన్నీ ఉన్నాయి. ఆయన మహామహిమతో మహా తేజస్సుతో అక్కడికి వెళ్ళినప్పుడు ఈ దెయ్యాలన్నీ ఎదురికి అడగబెట్టి ఏం చేశాయంట? ప్రతి అటు పారిపోయినట్టు వాళ్ళంతటి కలిగే గుమ్మాలు బద్దలైపోయాయంట. అందుకనే ఈ యొక్క గుమ్మల తలలు బయటెత్తుడి, పురాతనమైన తలుపులారా మీరు తెలుసుకునుడి. మహిమగల రాజు ప్రవేశించినట్లు ఆయన ప్రవేశిస్తున్నాడు. ఆ మహిమగల రాజు యెహోవాయే. ఆయనే తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యెహోవాయే. పరిశుద్ధాత్ముడు యెహోవాయే. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తే యెహోవాయే. ఆయన త్రిగా వ్యక్తిగా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన వెళ్ళి ఏం చేశాడు? మృతుల్లో ఉన్న వారి సహితం ఆయన ఏం చేశాడు? వాక్యం చెప్పి సువార్త ప్రకటించి ఆ మృతులందరినీ విశ్రాంతి స్థలంలోనికి తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. లోకంలో అందరూ మరణానికి ముందు తల వంచాల్సిందే కానీ ఒకే ఒక్కడు ఆ మరణపు ముళ్ళను గురి చేశాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ఒకసారి చదువుదాం. మొదటి కొరింథీయులకు 15 మనం 55 చూసినట్లయితే దేవుని అంటారా, ఓ మరణమా నీ విషయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము. అంటే ఆదాము చేసిన ఆ పాపము ఆ మరణం. ఆ పాపంలో ఉన్న బలము ధర్మశాస్త్రమే. అంటే దీని ఒక బలమైంది ధర్మశాస్త్రం. పాపం చేస్తున్న వ్యక్తి ఆ దోషం నుంచి నివారణ అవడానికి ఏం చేయాలి? ధర్మశాస్త్రాన్ని తప్పకుండా ఆచరించాల్సిందే. ఆయనను మన ప్రభు యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుభవిస్తున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూశారా? ఈ ప్రపంచంలో అనేకులు పుట్టారు కానీ అందరూ చనిపోయి మృతులోకంలో ఉన్నారు. కానీ ఒకే ఒక్కరు సజీవుడిగా ఉన్నారు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. మొదటిగా ఆయన రక్షకుడిగా వచ్చాడు. తర్వాత ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, పరమసింహమై ఆయన రాబోతున్నాడు. మొదటిగా ఆయన రక్షకుడిగా వచ్చాడు. తర్వాత ఆయన ఎలా రాబోతున్నాడు? శిక్షించే దేవుడిగా రాబోతున్నాడు. ఎవరిని శిక్షిస్తాడంటే ఎవరైతే ఆయన రక్తమందు కడగబడకుండా ఉంటారో, ఎవరైతే యేసు ప్రభువుకి వ్యతిరేకంగా నడుస్తారో వాళ్ళందరినీ ఆయన ఏం చేయబోతున్నాడు? శిక్షించబోతున్నాడు. హల్లెలూయా. మీకు ఒక జరిగిన సంఘటన చెప్తాను, ఇది అర్థం కావడానికి. ఒక సముద్రం వద్ద ఒక చిన్న పిల్లోడు ఈతకెళ్ళి ఆ సముద్రంలో దూకాడు. దూకితే వాడు ఏం చేశాడంటే ఈత రాక అరలకి లోన పట్టుకుపోతున్నాడు. నాలాంటి ఒక అతను వచ్చి ఏం చేశాడంటే అబ్బాయిని చూసి సముద్రంలో దూకి కాపాడాడు. కాపాడిన తర్వాత ఒక 20 సంవత్సరాల తర్వాత జరిగిన పరిస్థితి ఏంటంటే ఒక నరహంతకుడికి ఒక గురి శిక్ష పడింది, వాడు చేసిన దోషాలకి అపరాధాలకి. అయితే అతనికి మరణశిక్ష పడింది కదా, ఇతనికి మరణశిక్ష వేస్తాను తీసుకెళ్లి చంపేననేసి జడ్జి గారు ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ ఇచ్చినప్పుడు వీడేమంటున్నాడు? జడ్జి గారు సార్ అన్నాడు. ఎస్ చెప్పు అంటే నేను గుర్తున్నానా అంటాడు. నువ్వా? నేను ఎప్పుడు చూడలేదు అంటాడు. సార్ నాకు తెలుసా, సరిగ్గా 20 సంవత్సరాల క్రితం నేను సముద్రంలో పుట్టబోతుంటే నువ్వు నన్ను కాపాడాను సార్ జ్ఞాపకం చేసుకుని సార్ ఇప్పుడు కూడా నేను చనిపోకుండా నన్ను కాపాడు సార్ అన్నాడు. రే
అప్పుడు ఈ జడ్జి గారు ఏమంటారు, అప్పుడు నేను రక్షకుడిగా ఉన్నాను, నిన్ను కాపాడా, ఇప్పుడు నేను న్యాయ తీర్పుగా ఉన్నాను, నువ్వు చేసిన శిక్షకి, నువ్వు చేసిన అపరాధం ఖచ్చితంగా నువ్వు మరణించాల్సిందే, తీసుకెళ్ళి చంపాను అన్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఆయన మొదటగా రక్షకుడిగా వచ్చినాడు, తర్వాత ఆయన శిక్షకుడుగా రాబోతున్నాడు, ఆయన మరలా లోకానికి రాబోతున్నాడు. ఆయన మొదటిగా గొర్రె పిల్లగా వచ్చాడు, తర్వాత ఆయన ఎట్లా రాబోతున్నాడు, పరమసింహమై రాబోతున్నాడు. ఆయన ఉగ్రతకు ఎవరు తాళలేరు. ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలంటే మనం ఏం చేయాలి, యేసు ప్రభు రక్తమందు అడగబడాలి. భూలోకంలో నీతిమంతుడు అనేవారు ఎవ్వడూ లేరు. ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో అడగబడతారో, ఎవరైతే బలాన్ని ఆచరిస్తారో వారు నీతిమంతులుగా ఉంటారు. మనం చనిపోయిన తర్వాత ఆయన వస్తారు. ఒకవేళ ఇప్పుడే దేవుని రాకడే వచ్చిందనుకో, ఇది మధ్యాహ్నం కడపూరం రోజు ఆకాశానికి వచ్చి మొదటిగా ఎవరు లేస్తారు, మృతులేమో లేకపోతే తెల్లవారుజామున సమాధుల్లోకి వెళ్తే అందరూ దీపాలు పెంచారు. ఎందుకని, జ్ఞాపకం చేసుకుంటానికి. అయితే ఈ సమాధులన్నీ ఏమైపోతాయంటే బద్దలైపోతాయి. బద్దలైపోయి చచ్చిపోయిన శరీరాలకు మళ్ళీ ఆ దేహాలంతా వచ్చి వాళ్ళంతా ఏం చేస్తారు, లేపబడతారు. హల్లెలూయా. మహిమదేహాలు వాళ్ళకి వచ్చి వారు ఎగిరిపడతారు. ఒకవేళ మనం చావకుండా సజీవులుగా ఉన్నామనుకో, మనం రెప్పపాటులోనే మనం కూడా ఏమైపోతాము, మహిమదేహాలు ధరించుకొని మనం పైకి వెళ్తాం. హల్లెలూయా. ఇది నాకు దర్శనం వచ్చింది 2015లో. నేను కన్యాకుమారి వెళ్ళాను. తెల్లవారుజామున వేసి ప్రార్థన చేసుకొని నిద్రపోయినప్పుడు ఆకాశంలో కొన్ని వందల మంది దేవదూతలు మధ్యాకాశానికి వచ్చారు. వారిలో యేసు ప్రభు వారు కూడా తెల్లని పూల మీద కూర్చున్నారు. యేసు ప్రభు ముందు ఒక ప్రధానవత పెద్ద పూల ఊదినప్పుడు కిందున్న ఆ సమాధులకి అంత భూకంపం వచ్చేసి పగిలిపోయి వారందరూ ఎత్తబడ్డారు. ఆ సమయంలో మన సజీవులు ఉన్న మనము ఏం చేయబడ్డామంటే, మనం కూడా తెల్లటి రూపాలు ధరించి పైకి ఎత్తబడినట్లు కలవచ్చినది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఖచ్చితంగా జరిగింది. ప్రస్తుతానికి మనం ఏ దినాలలో ఉన్నాం, అంత్య దినాలలో ఉన్నాం. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. కావున నీకు ఏబడిన అభిషేకం, నీకు ఏబడిన తలాంతిని గట్టిగా పట్టుకొని దానికోసం నిలబడినట్లయితే తప్పకుండా ఆయన రాక వచ్చినప్పుడు ఆయన స్వరము మనం వినేవారిగా ఉన్నట్లయితే మనము ఎత్తబడతాం. హల్లెలూయా. కావున ఈ ఇక నుంచి మనకి చనిపోయినా సరే మనకు భయమే లేదు. ఇప్పుడు మనం చనిపోయినా కానీ మన దేహానికి చావు ఉంటుంది, కానీ మన ఆత్మకి చావు అనేది లేదు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ఆయన అంటాడు, మరణానికి అందరూ తల వచ్చారు, కానీ ఆ మరణానికి ఆ కళను ఆయన ఏం చేశాడు, చెత్తగొట్టాడు, ఎరగొట్టాడు. వాటి కొమ్మాలను బద్దలు వేసి చనిపోయిన సాహిత్యం ఎత్తుకుని వెళ్ళాడు. హల్లెలూయా. ఈరోజు మనకి ఒకే విశ్వాసం, మనం ఏమైనా చనిపోతే మనం కలిగేసేది ఎక్కడ తెలుసా, దేవుని సన్నిధిలోనే. అదే నిరీక్షణ కలిగి మనము జీవించినట్లయితే ఆయన వస్తాడు. ఆర్భాటంతోనూ ప్రధానభూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ ఆయన మహిమగల రాజుగా వచ్చినప్పుడు మనందరము ఆ సజీవుగా ఉన్న వారు ఏమవుతాము, తమ యొక్క పాటులో ఆయనతో పాటు వెళ్తాం. వృత్తులైన వారిని మరల మనం ఏం చేస్తాము, మన బంధువులు మన పితరులని చూసే అవకాశము మనకి ఉంటుంది. కావున యేసుక్రీస్తు రక్తమందు మనం అందరము కడగబడినట్లయితే ఆ నిత్య జీవానికి మనము వారసులుగా అవుతాం. కావున ఈ పునరుద్ధారపు శక్తిని దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడ వచ్చినప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్న గాక. ఆమేన్.